శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆಸರಿನರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారము పాఠంలో వర్ణ ప్రక్రియ సంధి యందు నిన్నటి రోజున మనము 9వ పద్యం చెప్పుకున్నాం. ఈ జీవ అంగుష్ట మాత్ర భగవద్రూపము ఎన్ని రూపములతో ఎన్ని నామములతో మన దేహమునందు ఉండి ఈ జగద్ వ్యాపారాన్ని చేయిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు పురుషనామక భగవంతుడు అందరి జీవుల దేహముల యందు ఉండి ఏ విధంగా జీవుల చేత పనులను చేయిస్తాడు, కర్మలను చేయిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందాం. పురుషనామక సర్వజీవరొళిరువ ದೇಹಾಕಾರ ರೂಪಧಿಕರಣ ನಿಯಾಮಕ ಹೃಷೀಕಪನಿಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ತುರಿಯ ನಾಮಕ ವಿಶ್ವತಾ 12 ಬೆರಳು ಉಳಿದುತ್ತಮಾಂಗದಿ 2,70,000 ನಾಡಿಯೊಳಿಪ್ಪ. ಪದಚ್ಛೇದము. ಪುರುಷನಾಮಕ ಸರ್ವಜೀವರೊಳು ಇರುವ ದೇಹಾಕಾರ ರೂಪದಿ ಕರಣ ನಿಯಾಮಕ ಹೃಷೀಕಪನು ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ತುರಿಯ ನಾಮಕ ವಿಶ್ವ ತಾ 12 ಬೆರಳು ಉಳಿದ್ದು ಉತ್ತಮಾಂಗದಿ 2,70,000 ನಾಡಿಯೊಳಿಪ್ಪ. ప్రతిపదార్థము. పురుషనామక, పురుష అనేటటువంటి పేరుతో భగవంతుడు సర్వజీవరుడిరువ అందరి జీవరాశుల యందు ఉండేటటువంటి దేహాకార రూపది ఆయా దేహముల ఆకారమునందు ఉంటూ ఉన్నాడు. కరణ నియామక ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఇంద్రియములకు నియామకుడైనటువంటి ಋಷಿಕೇಶಕ ಭಗವಂతుడు ఇంద్రియములందు ఉండి ఇంద్రియములను నియంత్రిస్తూ ఇంద్రియముల ద్వారా ఇంద్రియాభిమాని దేవతల ద్వారా స్తుతింపబడుతూ ఉంటాడు. ఇంద్రియముల ద్వారా చేయిస్తూ ఇంద్రియాభిమాని దేవతల ద్వారా స్తుతింపబడుతూ ఉంటాడు. తుర్యనామకుడై భగవంతుడు విశ్వరూపి భగవంతుడు ఉత్తమాంగది, మన దేహంలో శిరస్సు ఉత్తమాంగము, శిరస్సు పైన 12 ಬೆರಳುಳಿದಿದ್ದು శిరస్సు మధ్య బ్రహ్మరంధ్రమునందు అంటే మన భ్రూకుటి నుండి 12 అంగుళముల పైన శిరస్సు పై భాగంలో బ్రహ్మరంధ్రమునందు తుర్యనామకుడై భగవంతుడు శిరస్సునందు ఉండి 2,70,000 నాడి ఒళిప్ప. మన దేహాద్యంతము వ్యాపించి ఉన్నటువంటి 72,000 నాడుల యందు వ్యాపించి ఉన్నాడు అనేటటువంటిది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. పురుషనామక భగవంతుడు అందరి జీవుల దేహాకారంలో ఉంటూ ఉన్నాడు. ఇంద్రియ నియామకుడైనటువంటి ఋషికేశ నామక భగవంతుడు ఇంద్రియముల యందు ఉండి ఇంద్రియముల ద్వారా పనులను చేయిస్తూ ఇంద్రియాభిమాని దేవతల ద్వారా స్తుతింపబడుతూ ఉన్నాడు. తుర్యనామక భగవంతుడు
శిరస్సు పైభాగమునందు ఉండి మన దేహదాద్యంతము వ్యాపించి ఉన్నటువంటి 72,000 నాడుల యందు భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక వివరణ. ఈ పురుషనామక భగవంతుడు ఈ జీవుని దేహము, స్వరూపదేహము ఏది ఉన్నదో ఆ దేహాకారంలో ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ జన్మ మనకు మనుష్య జన్మ అయితే, మన ఈ మనుష్య దేహంలో ఉన్నటువంటి జీవుని స్వరూపదేహము మనిషి దేహమే అయి ఉండాలి అనేటటువంటి నిబంధన కానీ నియమం కానీ లేదు. ఒక పశువు దేహంలో ఉన్నటువంటి జీవుడు పశుదేహమే అయి ఉండాలని లేదు. జీవుని స్వరూపదేహం ఏది ఉంటుందో అది మనుష్యుడు కావచ్చు, పక్షి, ప్రాణి, క్రిమి ఏదైనా కావచ్చు, ఆ జీవుల స్వరూపదేహమునందు ఆ దేహాకారుడై భగవంతుడు ఉంటాడు. ఇంద్రియ నియామకుడైనటువంటి ఋషికేశ నామకుడు ఇంద్రియములందు ఉండి ఇంద్రియముల ద్వారా పనులను చేయించి ఇంద్రియాభిమాని దేవతలు వారిని భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇక విశ్వనామక భగవంతుడు తుర్య నామకుడై మన బ్రహ్మరంధ్రము అంటే శిరస్సు పై భాగము అక్కడ ఉంటున్నాడు భగవంతుడు. అంటే మన భృకుటి నుండి 12 అంగుళముల పైకి ఆ శిరము ఉపరితల భాగంలో పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటూ ఉన్నది. అక్కడ విశ్వనామక భగవంతుడు తుర్యనామకుడై అక్కడ ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా మనకు మన దేహంలో 72,000 నాడులు వ్యాపించి ఉన్నాయి. అన్నీ మనకు కనబడుతున్నాయా అంటే కనబడవు. అదే కాకుండా మనము కనబడకుండా పైన ఈ చర్మము కప్పబడి ఉంది. సైన్స్ పరంగాను మన దేహంలో ఎన్ని మైళ్ళ దూరంలో మన దేహంలో ఉండేటటువంటి నరాలన్నింటినీ ఒకదానికొకటి జాయింట్ చేసి పరిస్తే దానిని నెల మీద వేస్తే ఎంత దూరం అంటే ఎన్నో మైళ్ళ దూరం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మన దేహంలో మనకు తెలియకుండా 72,000 నాడులు ఉంటూ ఉన్నాయి. దానిని భోజన రస విభాగ సంధ్యందు మనం చెప్పుకున్నాం. ನೀಡದಂದದಲಿಪ್ಪಲಿಂಗಕ್ಕೆ ಷೋಡಶಾತ್ಮಕ ರಸ ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ಉಪಚಯಗಳನೆ ಕೊಡುತ್ತ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳೊಳಗೆ ಇದ್ದು ಆಡುತ್ತ ಆನಂದಾತ್ಮ ಚರಿಸುವ లోకధుడు తాను. ఈ 72,000 నాడుల యందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఇన్ని రూపములతో మన దేహంలో ఉన్నటువంటి ఇన్ని భాగముల యందు ఉండి వాటికి శక్తిని, చేతనమును, చైతన్యాన్ని ఇచ్చి ఆయా అవయవములు, ఆయా అంగములు మన దేహంలో సక్రమంగా పనిచేసేటట్లుగా చేస్తూ భగవంతుడు ఇన్ని రూపములతో మన దేహమునందు ఉండి ఈ దేహము చేత మన ప్రతినిత్యము మనము చేసేటటువంటి వ్యాపారములను చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు. వాడు చేయించకపోతే మనము ఏదీ చెయ్యలేము. అందుకే అన్నారు, తేన వినా తృణమపి నచలతి. భగవంతుని ప్రమేయము లేకుండా ఈ జగత్తునందు ఒక గడ్డి పోచ కూడా కదలదు అని. ఈ 72,000 నాడులు అని అంటే మన దేహంలో 24 తత్వములున్నాయి, 3 గుణములున్నాయి, సత్వరజస్తమో గుణములు. భగవంతుని విశ్వాది రూపములు 1000. అప్పుడు 24 × 3 × 1000 వేస్తే 72,000 భగవద్రూపములు. మన దేహంలో ఉన్నటువంటి 72,000 నాడుల యందు 72,000 భగవద్రూపములు ఉన్నాయి. ఈ విధంగా విశ్వ తుర్యనామక పురుషనామక భగవంతుడు మన దేహమునందు ఉండి మన దేహంలో ఉన్నటువంటి ఇన్ని అవయవములందు అంగములందు ఉండి పనులను చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు అనేటటువంటి
విషయాన్ని మనం తెలుసుకోవాలి అని చెబుతూ ఇక 11వ పద్యంలో ವ್ಯಾಪಕನು ತಾನಾಗಿ ಜೀವ ಸ್ವರೂಪದೇಹದ ಒಳಹೊರಗೆ ನಿರ್ಲೇಪನಾಗಿ ಜೀವಕೃತ ಕರ್ಮಗಳನ್ನಾಚರಿಸಿ ಶ್ರೀ ಪಯೋಜ ಭವೇರರಿಂದ ಪ್ರದೀಪವರ್ಣ ಸ್ವಮೂರ್ತಿ ಮಧ್ಯಗತ ಪೊಳೆವ విశ్వాదిరూపది సేవె కైగొళుతా అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.